ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శాంతం పద్మాసనస్థం శశిధర్మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహ. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. మార్కండేయ పురాణంలో మదాలస వృత్తాంతం లేదా కువలయాశ్వ చరిత్రం అనే వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఒక శరీరం పోయిన తర్వాత మళ్ళీ అదే శరీరంతో తిరిగి రావడం సాధ్యమా? మానవులకు సాధ్యం కాదు. ఎందుకంటే పాంచభౌతికమైన శరీరం కాబట్టి పృథివీ, ఆపహ, తేజో, వాయు, ఆకాశాలు ఈ ఐదింటితో ఏర్పడుతుంది శరీరం. కాబట్టి ఇది కృషించి నశించి చివరకు ఆ పంచభూతాల్లో కలిసిపోతుంది. ఆత్మ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఇంట్లో ఉండే చైతన్యం వెళ్ళి మహాచైతన్యంలో కలుస్తుంది, శరీరం కాస్త పోతుంది. అయితే నాగదేవతలు, గంధర్వులు, దేవతా సంబంధమైనటువంటి జాతుల్లో మళ్ళీ ఆ శరీరం వచ్చే అవకాశం ఉంది. నిన్న మనం రథధ్వజుడు ఆ కువలయాశ్వంపై తండ్రి ఆజ్ఞ ప్రకారంగా తిరుగుతూ రక్షణ చేస్తూ ఉన్నాడు. రాజ్యమంతటా తిరగమని చెప్పాడు. భూమి మీదంతా కూడా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే వాళ్ళకి తీర్చాలి. ఇది మన ప్రభువుల బాధ్యత, పాలకుల బాధ్యత. ఏంటంటే మానవులకు కానీ జంతువులకు కానీ ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి ప్రాణికి ఏ కష్టం వచ్చినా తీర్చాల్సిన బాధ్యత వాళ్ళు. అందువల్ల కుమార, నీకు కువలయాశ్వం, కువలయం అనే అశ్వం ఉంది నీ దగ్గర. ఆ అశ్వం భూమి మీద ఎక్కడంటే అక్కడ తిరుగుతుంది, జలాల్లో తిరుగుతుంది, ఆకాశంలో తిరుగుతుంది. ఆకాశగమనం కూడా ఉంది దానికి, పాతాళానికి వెళ్ళగలుగుతుంది. అందువల్ల ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ అశ్వం మీద తిరుగుతూ వాళ్ళ కష్టాలు తీర్చున్నాయన అని చెప్పేసి అన్నారు. నువ్వు యువరాజువి. అలా ఆయన భూమి మీద తిరుగుతూ ఉండగా ఆ విషయాన్ని గమనించిన పాతాళకేతు, అంతకుముందు ఇతని చేతి చంపబడ్డవాడు, పాతాళకేతుని చంపి ఆయన మదాలసను తీసుకొచ్చి మదాలసను అక్కడే వివాహం చేసుకొని గురువుగారి అనుమతితో ఇంటికి తీసుకొచ్చేసాడు. అలా ఉన్న ఆ రథధ్వజుని మీద పగబట్టినటువంటి పాతాళకేతు యొక్క సోదరుడు తాళకేతు, వీడు తాళకేతు వాడు, ఆయన పాతాళకేతు. ఈ తాళకేతుడు ఎలాగైనా సరే ఈ వీళ్ళ మీద పగ తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకొని ఒక మాయా ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆ మాయా ఆశ్రమంలో మునికుమారులు
ఉన్నట్టుగా తాను మునీశ్వరుడిగా మారి, రాక్షస మాయ ఉంటుంది కాబట్టి ఇలా మారిపోయాడు. మారిపోయి రథధ్వజుడు తిరుగుతూ తిరుగుతూ వీళ్ళ ఆశ్రమం దగ్గర రాగానే ఆయన్ను, మహానుభావ, మీరు భూపాలకులు కాబట్టి మా యొక్క మునీశ్వరుల యొక్క యజ్ఞయాగాలు నిర్విఘ్నంగా సాగడానికి సహాయం చేస్తుంటారు. నేను ఒక వరుణ యజ్ఞం చేయదలిచాను. దానికి నేను ఇవ్వాల్సినటువంటి యజ్ఞదక్షిణ ఇవ్వడానికి నా దగ్గర ఎలాంటి సొమ్ము లేదు. మీరు రాకుమారుడు కాబట్టి మీ శరీరం మీద ఆభరణాలు కనపడుతున్నాయి. ఆ ఆభరణాలు ఇస్తే కనుక నేను వరుణ యజ్ఞం పూర్తి చేసి వస్తాను అని చెప్పేసి అన్నాడు. రాజుగారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా చూడమని చెప్పాడు కదా తండ్రి గారు. పిత్రాజ్ఞ ఒకటి, రెండవది రాజధర్మం కాబట్టి తప్పకుండా చేయాలని చెప్పేసి అనుకొని ఆయన దగ్గర ఉన్నటువంటి మెళ్ళలో ఉన్నటువంటి ఆభరణాలు, చేతులకు ఉన్న ఆభరణాలను తీసి ఇచ్చేశాడు. ఆ ఆభరణాలన్నీ మూట కట్టుకొని వెళ్ళి ఆయన పక్కనే ఉన్నటువంటి జలాల్లో మునిగిపోయాడు, సరస్సులో. అలా నీళ్ళల్లో మునిగిపోయిన వాడు చాలా కాలం, అయ్యా మేము ఈ రాష్ట్రం రక్షణ చేస్తుందండి, నేను యజ్ఞం పూర్తి చేసి వస్తాను అని చెప్పి మునిగిపోయాడు. చాలా కాలం నీళ్ళలో ఉండి అక్కడి నుంచి శత్రుజిత్ మహారాజు గారి దగ్గర నగరానికి వెళ్ళి అక్కడ మదాలసకు ఈ ఆభరణాలు చూపించి మీ ఆయన్ను రాక్షసులు చంపేశారని చెప్పి, మునీశ్వరుడు మేమే దహనక్రియలు ఆయన నిర్వహించాం ఆ రథధ్వజునికి, కాబట్టి ఆయనక లేరు, మీరు తర్పణాదులు వదులుకోండి, ధర్మోదకాలు తిలోదకాలు ఇస్తారు కదా, చేసేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాడు మునీశ్వర రూపంలో ఉన్నటువంటి ఈ తాళకేతు. అలా రావడంతో ఈయన చనిపోయాడని చెప్పేసే భావనతో మదాలస చూసి, ఆభరణాలు ఆయనవే, భర్త ఆభరణాలు భార్య గుర్తుపడుతుంది, చూసి నా భర్త పోయాడని చెప్పేసి దుఃఖాన్ని తట్టుకోలేక శరీర త్యాగం చేశాడు. పడిపోయింది కింద, భూమి మీద పడిపోయి ప్రాణం వదిలేసింది. ప్రాణం వదిలేసరికి అందరూ దుఃఖించడం మొదలుపెట్టారు. అసలు ఈయన చనిపోయాడంటేనే ఏడుస్తున్నారు. ఆ భార్య కూడా పోయినటువంటి పరిస్థితి ఏర్పరిచారు అక్కడ ఈ తాళకేతు. దాంతో ఆమె కూడా పోయిందని చెప్పేసి అందరూ దుఃఖిస్తూ ఉంటే మహారాజు గారు కాస్త నిగ్రహాన్ని సాధించుకొని, మనం ఎంతసేపు ఏడ్చినా ఏం చేసినా మనం దీన్ని సాధించలేం కదా అని చెప్పేసి తనంతాను నిగ్రహించుకొని అందరినీ ఓదార్చి, పోయినవాడు ఎట్లాగూ రాడు, వాటితో పాటు కోడలు కూడా పోయింది అని చెప్పేసి బాధపడుతూ, అయినా సరే జరగాల్సిన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆ కోడలకు అంత్యక్రియలు నిర్వహించాం. అలా అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత ఇంకా ఇక్కడ కొడుకు పోయింది, కోడలు పోయింది, రాజ్యపాలన ఏం చేస్తున్నాడు. ఇక్కడ ఆ మునీశ్వర రూపంలో ఉన్నటువంటి తాళకేతువు నీళ్ళ నుంచి బయటకు వచ్చేసి ఈయనకు కనబడి, మహానుభావ, నువ్వు నా ఆశ్రమాన్ని కాపాడావు, నీ ఆభరణాల వల్ల నా యజ్ఞం పూర్తి అయిపోయింది, నేను వచ్చేసాను అన్నాడు. అనేసరికి ఆయన సరే ఒక మునీశ్వరుని పని చేసి పెట్టాను కదా సంతోషపడి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పటికే 3-4 రోజులు అయిపోయింది. ఆ నగరంలో అడుగుపెట్టగానే మొత్తం విషాద వాతావరణం కనిపిస్తుంది. రథధ్వజుడు పోయాడు, ఆయన భార్య మదాలస పోయిందని చెప్పేసి అందరూ దుఃఖంతో ఉన్నారు. అలాంటి దుఃఖస్థితిలో ఈయన తండ్రి గారి దగ్గర అక్కడికి వెళ్ళేసరికి అందరూ ఆశ్చర్యపడ్డారు. ఏంటి చచ్చినవాడు మళ్ళీ వచ్చాడని, చనిపోయినవాడు మళ్ళీ ఎలా వచ్చాడు అని చెప్పేసి వాళ్ళు అందరూ పాపం విస్మయం చెందారు, సంతోషం కూడా పడ్డారు. ఎందుకంటే ఒకడని బతికాడు కదా, భార్య పోయిన భర్తను వచ్చేసాడని చెప్పేసి అనుకున్నారు. తర్వాత ఈయనకు ఆ విషయం తెలిసింది, మదాలస చనిపోయింది, ఆభరణాలు వచ్చాయని. ఆయనకు అప్పుడు అర్థమైపోయింది, ఈ మదాలసను చంపింది రాక్షసులే, వాడు రాక్షస మాయతో నన్ను మునీశ్వరుడే కనపడ్డాడని చెప్పేసి ఆయన కువలయాశ్వరుడు మళ్ళీ గుర్రం మీద వెళ్ళి చూసినా అక్కడ ఆశ్రమం ఉండదు, మాయాశ్రమం కాబట్టి వాడు వెళ్ళిపోయాడు ఆ రాక్షసుడు. పాపం తాను చాలా కాలం దుఃఖించి బాధపడి, అయినా సరే రాజధర్మాన్ని మనం దాటకూడదు, భార్య పోయింది కదా, మన భార్య కంటే కుటుంబం కంటే ప్రజలు ముఖ్యం. ఆ దృష్టితో ఆయన నిగ్రహించుకొని, సరే నాన్నగారి ఆజ్ఞ పాటించాను, మునీశ్వరునికి నేను రక్షణ అని చెప్పి అనుకొని చేశాను, దీంట్లో నా దోషం ఏం లేదని చెప్పేసి అనుకున్నాడు. ఆయన అట్లా బాధపడుతూ ఉన్నాడు. అలాంటి ఆ రాకుమారునికి అప్పటి నుంచి ఆయన బయట స్నేహితులతో ఆడుకోవడం, తిరగడం, కాలక్షేపం చేయడం ఇలా చేస్తూ పొద్దుపుచ్చుతున్నాడు. ఆమె చనిపోయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ వివాహం చేసుకోను, మదాలస తప్ప నా జీవితంలో ఇంకొకరు రావడానికి వీల్లేదు అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ఈ విషయాలన్నీ కూడా నాగకుమారులు తండ్రి గారికి చెప్పారు, అశ్వధరుడికి చెప్పి, నాన్నగారు ఆయనకి ఏ లోటు లేదు, మీరేదో ఆయన కానుక ఇద్దామని చెప్పేసి ఇస్తే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు స్నేహితుడికి. కానీ మా స్నేహితుడికి
రాకుమారుడు కాబట్టి ఆయనకు రత్నాలు, మణులు, మాణిక్యాలు, బంగారం, ఇతర వస్తువులు ఏవైనా అన్నీ ఉన్నాయి. ఆయనకి ఈ విచారం మాత్రం ఉంది, భార్య లేదనే విచారం ఉంది. మంచి యువకుడు, తరుణ వయస్కులో ఉన్నవాడు, అతనికి భార్య లేదు, మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పి శపథం కూడా చేశాడు. మళ్ళీ అదే మదాల చూస్తే తప్ప ఆయన వివాహం ఆడే ప్రసక్తి లేదు. అది మనం తీసుకురావడం సాధ్యం కాదు కదా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు మాత్రమే సాధ్యం. త్రిమూర్తులు ఎవరో ఒకరు చేయగలరు, కానీ మనం చేయలేం కదా అని చెప్పేసి నాగకుమారుడు చెప్పేసరికి అప్పుడు ఆ నాగకుమారుల తండ్రి అశ్వతరుడు ఏదైనా సరే దీన్ని సాధించాల్సిందే అని చెప్పేసి మనసులో పట్టుబట్టి, ఎందుకంటే ఉత్తముడైన వాడికి మన జీవితం త్యాగం చేసైనా సరే సహాయం చేయాలి. మనకి ఏదున్నా సరే అన్ని త్యాగం చేసైనా సరే సహాయం చేయాలి. జీవితం త్యాగం చేస్తే సహాయం చేయలేము కాబట్టి అవసరం వస్తే చేయడం సిద్ధంగా ఉండాలి. అలా అనుకున్నాడు అశ్వతరుడు. అనుకొని తాను ఎలాగైనా సరే నేను తపస్సు చేస్తా అని చెప్పేసి ఇది సాధిస్తా అని చెప్పేసి అనుకున్నాడు. నాగదేవతలకు ఇది సాధ్యం అవుతుంది, మామూలు మానవులకైతే సాధ్యం కాదు. ఆయన వెళ్ళి సరస్వతీదేవి గురించి తపస్సు మొదలుపెట్టాడు. చాలా తీవ్ర తపస్సు చేశాడు. అమ్మవారిని చాలాసేపు స్తోత్రం చేశాడు. స్తోత్రం చేయగా చేయగా అమ్మవారి ప్రత్యక్షం అయిపోయింది. దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టిందో, లేకపోతే ఎంతకాలం పట్టిందో కొంతకాలం చేశాడని చెప్పారు. ఆ కొంతకాలం తర్వాత అమ్మవారి ప్రత్యక్షమై, నాయన నీకు మీ అన్నగారు కంబలుడికి నేను సంగీత విద్యనిస్తున్నాను, నేను సంగీతాన్ని సాహిత్యాన్ని ఇచ్చే దేవతను కాబట్టి నీకు సంగీత విద్యనిస్తున్నాను, దీని ద్వారా నువ్వు అనుకున్న సాధించుకో అని చెప్పింది. అప్పుడు ఆయన అనుకున్నాడు, సంగీత ప్రియుడు శివుడు, నాట్యప్రియుడు, సంగీత ప్రియుడు, ఆయన నటరాజు అనే పేరు గడించాడు. అలాంటి శివునికి నా సంగీతం చేత తృప్తి కలిగించి ఆయన ద్వారా నేను చేయాల్సిన కార్యం చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకున్నటువంటి అశ్వతరుడు ఆ తల్లికి నమస్కారం చేసి మళ్ళీ ఒక స్తోత్రం చేశాడు. చేయగానే అమ్మవారు అంతర్ధానం అయిపోయింది. అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాడు. చాలా సంతోషంగా అన్నగారిని పిలిచాడు. అన్నగారు, నీకు నాకు సంగీత విద్యను ప్రసాదించింది అమ్మవారు, మనం శివుడి గురించి ఇద్దరం తపస్సు చేద్దామని చెప్పేసి అన్నగారితో సహా తాను కూడా సంగీతాలాపన చేయడం మొదలుపెట్టాడు. అంటే శివస్తోత్రం చేస్తున్నాడు. రాగబద్ధంగా సుస్వరంగా ఆ స్వామిని ప్రార్థిస్తున్నాడు. అలా ఆయన ప్రార్థించగా 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 శివుడు ఆశుతోషుడు కాబట్టి వెంటనే సంతోషిస్తాడు. ఆయన ఇంత భక్తితో ఏకాగ్రతతో చిత్తశుద్ధి కలిగి నన్ను ఆరాధిస్తున్నాడు, ఎవరి అశ్వతరుడు అని చెప్పేసి అనుకొని ఆయన వెంటనే ప్రత్యక్షమయ్యాడు. భోళాశంకరుడు ప్రత్యక్షమైన తర్వాత ఊరుకోడు కదా, ఏ నాయన ఇంత బాగా పాడుతున్నావు, చక్కటి సంగీతం నీకు వచ్చు, నీ సంగీతంలో ఎక్కడ అపశృతి కానీ లేదా అక్షరదోషం కానీ ఏవి కనిపించట్లేదు, చాలా అద్భుతంగా గానం చేస్తున్నావు, నాకు చాలా ఇష్టమైనటువంటి స్తోత్రాన్ని చేసావు, గానం చేసావు, కాబట్టి నీకేం కావాలో కోరుకో అని చెప్పిస్తున్నాడు. అనగానే స్వామి, చనిపోయిన వ్యక్తి ఈ లోకంలో ఒక గంధర్వరాజు కూతురు మానవుడిని వివాహం చేసుకొని రాజకుమారుణ్ణి మదాలస అనే ఆవిడ చనిపోయి శరీరం వదిలేసింది. ఆమె యథాతథంగా అదే వయస్సుతో అదే రూపంతో మళ్ళీ రావాలి, నాకు కూతురుగా పుట్టాలి. ఇది సాధ్యమా నిజానికి? కానీ పరమేశ్వరుడు తలుచుకుంటే అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. దాంట్లో ఎట్లాంటి ఇబ్బంది లేదు. దానివల్ల పరమేశ్వరుడు అన్నాడు, నువ్వు పరోపకారం కోసం కోరుతున్నావు, నీ స్వార్థం కోసం కోరటం లేదు, కాబట్టి తథాస్తు తప్పకుండా జరుగుతుంది అన్నాడు.